నేపాల్ని రుబెల్లా ఏదైతే వ్యాధి ఉందో దాని నుంచి ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు డిక్లేర్ చేశారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రుబెల్లా ఫ్రీ కంట్రీగా నేపాల్ని డిక్లేర్ చేయడం జరిగింది. దీనితో సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే ఉందో సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటి కంట్రీగా రుబెల్లా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసినటువంటి కంట్రీగా నేపాల్ వార్తల్లో నిలిచింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ నేపాల్ ఫ్రీ ఆఫ్ రుబెల్లా. ఓకే, రుబెల్లా వ్యాధికి సంబంధించి ఫ్రీ కంట్రీగా, అక్కడ ఒక్క కేసు కూడా లేదు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో రుబెల్లా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసినటువంటి కంట్రీగా మనకి నేపాల్ నిలిచింది. సో మనకు తెలుసు జర్మన్ మెజల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది రుబెల్లా దాన్ని. ఓకే, ఇది ప్రధానంగా దేనివల్ల వస్తుంది? హైలీ కంటేజియస్ వైరల్ డిసీజ్. ఓకే, రుబెల్లా వైరస్ వల్ల రావడం జరుగుతుంది. దేనివల్ల రావడం జరుగుతుంది? మనకి రుబెల్లా వైరస్ వల్ల రావడం జరుగుతుంది. సో స్ప్రెడ్ ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే మనకి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, మనకి శ్వాస తీసుకున్నప్పుడు కానీ అదేవిధంగా దగ్గినప్పుడు ఏవైతే తుంపుర్లు ఉంటాయో తుమ్మినప్పుడు ఉన్నటువంటి తుంపుర్ల ద్వారా ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా మటుకి చాలా డేంజర్. ఎవరికి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్టిల్ బర్త్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి రుబెల్లాతో కూడా శిశువులు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కంజెన్షియల్ రుబెల్లా సిండ్రోమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మరి దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, వ్యాధి లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మైల్డ్ ఫీవర్ అనేది ఉండడం జరుగుతుంది, ర్యాషెస్ రావడం జరుగుతుంది, అదేవిధంగా స్వెలన్ లింఫ్ నోడ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. హార్డర్ టు డిటెక్షన్. ఓకే, చాలా అంత ఈజీగా డిటెక్ట్ చేయలేము. ఓకే, సో అందుకని ఇంపార్టెంట్. సో బేసిక్గా ప్రెగ్నెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రుబెల్లా వ్యాక్సిన్ రాకుండా చూసుకోవాలన్నమాట. సో నో స్పెసిఫిక్ యాంటీవైరల్. ఓకే, సపోర్టివ్ కేర్ అనేది ఉండాలి, రెస్ట్, అదేవిధంగా ఫ్లూయిడ్స్, ఫీవర్ రిలీఫ్ ఇవన్నీ కూడా ఉండాలి అన్నమాట. సో ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది లేదు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ని కీ ప్రివెన్షన్గా వాడడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఎవరైతే మేజర్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంఎంఆర్ వ్యాక్సిన్ని వేసుకోవడానికి చూడాలన్నమాట. ఎందుకంటే ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ వల్లనే ఈ రుబెల్లాని అరికట్టవచ్చు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. చాలా ఇంపార్టెంట్ వ్యాధి గురించి సైన్స్ అండ్ జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేపాల్ విముక్తి పొందింది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్.